సినిమాకి అందరం ఫ్యామిలీ మెంబర్స్ ఇంత పొద్దునే వచ్చింది లేదు, పొద్దునే రెడీ అయ్యి వచ్చినందుకు సో హ్యాపీ, ఇట్స్ రియలీ అమేజింగ్. సో వెంకటేష్ గారు వచ్చిన తర్వాత డామినేషన్ ఏమైనా కనిపించిందా? అసలు ఇద్దరు బ్యాలెన్స్ ఇట్స్ టూ గుడ్. అసలు ఇద్దరిని అలా స్క్రీన్ మీద ఇన్ని రోజుల తర్వాత, అండ్ మోరవన్ ఆయన అయితే జెన్జీ లుక్ ని ఫుల్ గా క్యారీ చేశారు. అలాగే సాంగ్స్ లో మీకు ఏ సాంగ్ బాగా నచ్చింది? సాంగ్స్ లో వాళ్ళిద్దరి కామన్ సాంగ్ ఒకటి ఉంది కదా, బ్లాక్ బస్టర్ లాస్ట్ పార్ట్ సాంగ్, అది చాలా అలాగే హుక్ స్టెప్ లో చిరంజీవి గారు డాన్స్ ఎలా అనిపించింది? బాగుంది. ఆ సాంగ్ కూడా సూపర్ గా. అలాగే అనిల్ రావుపూడి గారు చిరంజీవి గారి కామెడీని ఆయన టైమింగ్ ని బాగా చూపించారంటున్నారు, మరి ఎలా అనిపించింది? చాలా చాలా బాగుంది. మళ్ళీ ఆ పాత డేస్ అన్ని శంకర్ దాదా అన్నయ్య అవి గుర్తొచ్చినాయా? చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసామండి, ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసాం. ఇంకోసారి వెళ్దాము అని సగంలో మా అమ్మ ఇప్పుడే అంటున్నారు, మళ్ళీ వెళ్దాం సినిమాకి. ఈ ఫెస్టివల్ బాస్ డే అనుకోవచ్చా? ఫుల్గా వీఆర్ సో హ్యాపీ. సమ్హౌ ఫస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ చాలా చాలా బాగుంది. దేర్ ఇస్ నథింగ్ దట్ వీ కెన్ సే దట్ అయ్యో ఇది బాగాలేదు అని. ఎవ్రీథింగ్ ఇస్ ఫైట్స్ కానీ ఆ స్టైల్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ టూ గుడ్. పర్ఫెక్ట్ పండగ సినిమా అంటారా? సూపర్గా. థ్యాంక్ యూ. బాగుంది, ఎక్సలెంట్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం సంక్రాంతి పండగ లాంటి మూవీ వచ్చింది, అందరూ ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేసే మూవీ ఇది. మీరు చిరంజీవి గారి కోసం వచ్చారా, వెంకటేష్ గారి కోసం వచ్చారా? మేము ఇద్దరి కోసం వచ్చినాం సార్. మరి ఇద్దరిని ఒకే స్క్రీన్ పైన చూడడం ఎలా అనిపించింది? ఇద్దరిని ఒకే స్క్రీన్ పై చూడడం చాలా అద్భుతంగా ఉంది. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం టూ లెజెండ్స్ సీన్ ఆన్ ద స్క్రీన్. అలాగే సాంగ్స్ లో ఏ సాంగ్ బాగుంది? సార్ ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ సార్. థ్యాంక్ యూ. ఓకే, మీరు చెప్పండి, ఫ్యామిలీ అన్నారు కాబట్టి మీకు ఎలా అనిపించింది అసలు? బాగా నచ్చిన సాంగ్ అంటే ఏంటి? చిరంజీవి వెంకటేష్ ఇద్దరు ఉన్న సాంగ్ చాలా బాగుంది. నయనతార గారి కాంబినేషన్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. సాంగ్స్ అన్ని బాగున్నాయా? చాలా బాగుంది. ఓకే, వింటే చిరంజీవి గారు కనిపించారా? ఓకే, థ్యాంక్ యూ. నేను పెద్ద ఫ్యాన్ చిరంజీవి. మేడం వెంకటేష్ గారు వచ్చిన తర్వాత ఏమైనా డామినేషన్ కనిపించిందా? అసలు ఎవరు డామినేట్ చేయలేదు చిరుని. సో మీకు సాంగ్స్ లో ఏ సాంగ్ బాగా నచ్చింది? ఫస్ట్ డాన్స్ చాలా బాగుంది. హుక్ స్టెప్ చాలా చాలా బాగుంది. అట్లానే ఆయన డాడీ ఆ సినిమా టైప్ లో చేశారు యాక్టింగ్ అని చెప్పుకుంటున్నారు, కామెడీ కూడా రౌడియల్ గా అరేంజ్ చెప్తున్నారు, అట్లా అనిపించిందా? చాలా చాలా బాగుంది. సో అనిల్ రావుపూడి గారు ఎలా హ్యాండిల్ చేశారు? అన్ని చాలా బాగున్నాయి. స్టోరీ కనెక్ట్ అవుతుందా అందరికి? నార్మల్ స్టోరీ బట్ చాలా బాగా. ఫైనల్ గా మీకు నచ్చిన బాగా సీన్ అంటే ఏంటి? వస్తుందా? ఇది 10 మంది కూర్చొని మాట్లాడుకునేది కదా లేడీస్. డాన్సులు ఫస్ట్ సాంగ్ బాగా మాట్లాడు. సాంగే బాగా నచ్చింది. ఓకే, వెంకటేష్ వచ్చినాక సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది. ఈ సంక్రాంతికి ఫుల్ మీల్స్ అనుకోవచ్చా ఆడియన్స్ కి? 100%. సంక్రాంతి పెట్టడానికి వచ్చా వరప్రసాద్. సంక్రాంతి చిరుదే. బుల్రాజ్ క్యారెక్టర్ ఎట్లా అనిపించింది మేడం బాబుదే? థ్యాంక్ యూ అండి, హ్యాపీ సంక్రాంతి. లేకుంటే మూవీ ఆడుకోవచ్చు అంటారా? లేదు, అలా ఏం లేదు. బాసే వెంకే కాబట్టి సో హైలైట్ అయిపోయింది. స్టోరీ కనెక్ట్ అవుతుంది అన్ని ఫ్యామిలీకి చాలా కనెక్ట్ అవుతుంది. సో బ్లాక్ బస్టర్ సంక్రాంతి మూవీ. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి సినిమాలో. లైక్ అంటే ఫాదర్ ఎమోషన్ కొంచెం ఉంది, తన హస్బెండ్ తన వైఫ్ని ఎలా కావాలి అనుకుంటాడు అని చెప్పేసి చాలా బ్లాక్ బస్టర్ అవుతుంది. చాలా కనెక్ట్ అవుతుంది మూవీ. డాన్స్ ఎలా ఉంది మేడం? హుక్ స్టెప్ అదిరిపోయింది. చాలా చాలా అంటే చాలా బాగుంది. అప్పుడు మెగాస్టార్ ఎలా ఉంది? చాలా ఇంకా ఈ మూవీలో చాలా యంగ్ గా కనిపించారు మెగాస్టార్. సో బాగుంది. ఇప్పుడున్న వాళ్ళు ఎవరు మ్యాచ్ చేయగలరు చిరంజీవి గారి డ్యాన్స్ అంటే ఎవరి పేరు చెప్తారు? ఇప్పుడున్న వాటిలో అయితే చిరంజీవిది ఎవరు మ్యాచ్ చేయలేరు. సో ఆయన గ్రేస్ అయినదే కాబట్టి ఇంకా ఎవరు మ్యాచ్ చేయలేరా? అల్లు అర్జునే ఉంటుంది. రామ్ చరణ్ బాస్ ఎప్పటికీ బాసే కాబట్టి సో నో వన్ కెన్ మ్యాచ్. ఈ సంక్రాంతి బాస్ డే అనుకోవచ్చా? అనుకోవచ్చు, చాలా అనుకోవచ్చు. సో పోలిస్తే లైక్ రాజసాబ్తో పోలిస్తే ఇదే హిట్ అవుతుంది అని చెప్పేసి అని అనుకుంటాను. ఎక్స్ట్రాడినరీ మూవీ, బ్లాక్ బాస్టర్, సంక్రాంతికి ఫుల్ మీల్స్, సూపర్ అసలు. చాలా బాగుంది. మేడం ఇద్దరిని స్క్రీన్ పైన చూడటం ఎలా అనిపించింది? చాలా బాగుంది. సూపర్ అలా ఏం నచ్చిందండి సినిమా మొత్తం అంటే? మేడం వెంకటేష్ గారు వచ్చినాక డామినేషన్ ఏమైనా కనిపించిందా? చాలా పాజిటివ్ గా ఉంది. సాంగ్స్ లో ఏ సాంగ్ బాగా నచ్చింది? స్క్రీన్ లో చూస్తుంటే ఆ కన్నుల పండుగ అనిపించిందా? చాలా చాలా సంక్రాంతి సూపర్ బ్లాక్ బస్టర్. సాంగ్స్ లో ఏ సాంగ్ బాగా నచ్చింది మీకు? అన్ని బాగున్నాయి. హుక్ స్టెప్ చాలా బాగుంది. ఇద్దరిది లాస్ట్ సాంగ్. సో ఈ సంక్రాంతికి ఫ్యామిలీస్ అందరికి అనిల్ రావుపూడి గారు ఫుల్ మీల్స్ పెట్టారని వచ్చా? సూపర్ సంక్రాంతి, బ్లాక్ బస్టర్ సంక్రాంతి. ఎస్పెషల్లీ మా ఆంధ్ర వాళ్ళకి సూపర్ సంక్రాంతి.
everybody will enjoy the film. ఫేవరెట్ సాంగ్ I think Hook Step. స్టెప్ అనిపించింది. మన కాంబినేషన్ ఉంటుంది తిరుపతి వెంకటేష్ మెగాస్టార్ గారు. Oh, అది అయితే we enjoyed. వెంకటేష్ గారు వచ్చిన తర్వాత మీకు ఏం డామినేషన్ లాగా అనిపించిందా? లేదు అలా ఏం లేదు. లేదా చిరంజీవి గారిది నయనతార గారి కెమిస్ట్రీ ఎలా ఎలా అనిపించింది? అనిపించింది అసలు? బాగుందండి. మీరు అన్ని స్పాయిలర్స్ చెప్తే మేమేం చెప్పలేము ఇలా అలా. హ్యాపీ సంక్రాంతి.